సార్‌కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నాదొక రిక్వెస్ట్ సార్. సార్ మీరు అధికారంలోకి వచ్చి 1 ఇయర్ దాటిపోయింది. సంవత్సరం దాటిపోయింది. సో ఇంతవరకు మీరు రైతు బంధు పథకం అనేదాన్ని ఇంకా అమలు చేయడం లేదు. దీనివల్ల చిన్న సన్నకారు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే రైతు బంధు పథకాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అమలు చేయండి. అది కూడా కేసీఆర్ లాగా సెలబ్రిటీలకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, బిజినెస్ మ్యాన్‌లకి, భూస్వాములకి పెద్ద పెద్ద వందల ఎకరాలు ఉన్న భూస్వాములకి వీళ్ళందరికీ కొన్ని వందల ఎకరాలకి కోట్ల రూపాయలు పంచిపెట్టినట్టు కాకుండా, దయచేసి మీరు పేదల మనిషి కాబట్టి, మీరు పేద ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు కాబట్టి, ఒక 5 నుంచి ఒక 10 ఎకరాలు ఎంతో మీకు నచ్చినంత మీరు అనుకున్నంత ఒక లిమిట్ అనేది పెట్టి, రైతు బంధు పథకాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అమలు చేయాల్సిందిగా కోరుతున్నాను. కేసీఆర్ గారు రైతు బంధు పథకం పెట్టినప్పుడు చిన్న సన్నకారు రైతులు ఎవ్వరూ బాగుపడలేదు. 2 ఎకరాలు, 5 ఎకరాలు, మహా అయితే 10 ఎకరాలు ఉన్న రైతులు కూడా ఎవ్వరూ బాగుపడలేదు. ఆయన పెట్టిన రైతు బంధు పథకం వల్ల కేవలం ఆయన, ఆయన కుటుంబం, అలాగే రాష్ట్రంలో ఉన్న సెలబ్రిటీలు, పెద్ద పెద్ద భూస్వాములు, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీలు బాగా పొలాలు బాగా భూములు ఉన్న వాళ్ళే బాగుపడ్డారు తప్ప చిన్న సన్నకారు రైతులు ఎవ్వరూ బాగుపడలేదు. సో దయచేసి ఈ రైతు బంధు పథకం అనేది పెట్టి మీరు త్వరగా అమలు చేసి చిన్న సన్నకారు రైతులకి సహాయపడాల్సిందిగా, అది కూడా ఒక లిమిట్ అనేది పెట్టి ఒక 5 నుంచి 10 ఎకరాల లిమిట్ అనేది పెట్టి దయచేసి ఈ రైతు బంధు పథకాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అమలు చేయాలని నా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్.